రాజీవ్ కాలనీ పంచాయతీ అభివృద్ధి పథకానికి ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ప్రధాన కారణం. రాజీవ్ కాలనీ పంచాయతీ అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రధాన కారకులు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి కృషి ఎనలేనిది. రాజీవ్ కాలనీ గ్రామ పంచాయతీలో గత 20 సంవత్సరాలుగా మా పంచాయతీ మీద ఇంత శ్రద్ధగా పట్టించుకున్న ఎమ్మెల్యే వేరే వాళ్ళు ఎవరు లేరు. అనంత వెంకటరామిరెడ్డి వచ్చిన తర్వాతనే మొత్తం కాలువలు, రోడ్లు, తర్వాత హాస్పిటల్స్, సచివాలయాలు ఇవన్నీ కూడా చకచక రెడీ అయిపోయినాయి. మొత్తం ఆయన పర్సనల్ గా శ్రద్ధ తీసుకొని ప్రతి విషయాన్ని కూడా పంచాయతీలో అభివృద్ధి చెందడానికి ఆయన వెంటబడి మమ్మల్ని కూడా పరిగెత్తించి పనిచేయించినాడు. మొత్తం రాజీవ్ కాలనీ గ్రామ పంచాయతీలో 20 కోట్ల వరకు పనులు జరిగినాయి. ప్రతిదీ కూడా ఈరోజు బ్రిడ్జి అయితేనివ్వండి, సచివాలయాలు కానీ, లేదంటే మిగతా అన్ని విషయాల్లో కూడా అన్ని కాలనీలకు సంబంధించిన ఎక్కడ కూడా పెండింగ్ లేకోకుండా మొత్తం రోడ్లు, కాలువలు అన్ని కూడా పూర్తి చేసినాము. ఇంకా భవిష్యత్తులో కూడా రాజీవ్ కాలనీ గ్రామ పంచాయతీకి మంచినీళ్లు శాంక్షన్ చేయించిన జల్ జీవన్ మిషన్ ద్వారా 1,30,00,000. కళాకారుల కాలనీలో నీళ్ళ ట్యాంక్ కట్టి అక్కడి నుంచి మొత్తం అన్ని కాలనీలకి సప్లై చేసే విధంగా ఏర్పాటు చేసినాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా 20 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టి రాజీవ్ కాలనీని అభివృద్ధి చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. ప్రధానంగా రాజీవ్ కాలనీకి ప్రధాన సమస్య అయిన బ్రిడ్జి నిర్మాణం, కాలువలు ఏర్పాటు, సీసీ రోడ్ల నిర్మాణం, తాగునీటి వసతి కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుంది. పంచాయతీ పరిధిలో ఎలాంటి ఆదాయ వనరులు లేకపోయినా అర్బన్ పరిధిలో ఉన్న పంచాయతీని అభివృద్ధి చేయాలని సదుద్దేశంతో ఆయన 20 కోట్ల రూపాయల వ్యయాన్ని వెచ్చించి అభివృద్ధిని చేసి చూపించారు. ప్రతి విషయాన్ని కూడా ఆయన పర్సనల్ గా తీసుకొని మొత్తం శ్రద్ధగా మాతో పని చేయిస్తున్నాడు. కానీ భవిష్యత్తులో కూడా అనంత వెంకటరామిరెడ్డి లాంటి ఎమ్మెల్యే వస్తే తప్ప చిన్న పంచాయతీలు మావి, ఎందుకంటే ఆదాయం లేని పంచాయతీలు. ఈ పంచాయతీ ఆదాయం మహా అయితే అందరికి మా పంచాయతీలో ఉన్న వర్కర్స్ కి జీతాలు ఇవ్వడానికి కూడా సరిపోదు. అంత ఇబ్బందుల్లో ఉన్నటువంటి పంచాయతీకి మా ఎమ్మెల్యే గారు అండగా నిలబడి దాదాపు 20 కోట్లు మంజూరు చేయించి అన్ని రకాల పనులు కూడా శాంక్షన్ చేయించి వెంటబడి కాంట్రాక్టర్లతో మాట్లాడి పూర్తి చేయించడం జరిగింది. తాగునీటి వసతి తీవ్ర ఇబ్బందులు పడినా తమకు పూర్తి స్థాయిలో తాగునీటి సౌకర్యం కోసం ఏర్పాట్లను చేశారు. నగర శివారు ప్రాంతంలో ఉన్నప్పటికీ ఎలాంటి ఆదాయ వనరు లేని పంచాయతీగా ఉన్న తమ పంచాయతీకి పెద్ద ఎత్తున నిధులు కేటాయించిన ఘనత ఎమ్మెల్యే అనంతదే. ఇంతకు ముందు ఉన్నటువంటి వాళ్ళు ఊరికి దత్తత తీసుకున్నామని చాలా గొప్ప మాటలు మాట్లాడినారు, కానీ చేసింది ఏమీ లేదు. ఈయన వచ్చిన తర్వాతనే మొత్తం అన్ని కూడా పరిశీలించి క్షుణ్ణంగా ఏమేమైతే అవసరమో రాజీవ్ కాలనీ పంచాయతీకి అవన్నీ కూడా చేయడానికి ప్రయత్నం చేసినాడు. ఆల్మోస్ట్ 90% పని పూర్తి అయినాయి. ఇంకా మిగిలినవి కూడా మళ్ళీ ఎమ్మెల్యే అయిన తర్వాత పూర్తి చేసి రాజీవ్ కాలనీ పంచాయతీ 100కి 100% అభివృద్ధి చెందిన పంచాయతీగా తీర్చిదిద్దడానికి ఎమ్మెల్యే గారు సహకరిస్తున్నారు. ఆయన సహకారంతో మేము కూడా ఇంకా ఎక్కువ కష్టపడి మా పంచాయతీని గొప్పగా తీర్చిదిద్దుకుంటాము. మాకు సహకరించిన ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు.